నిరుత్సాహంతో ఉన్నాడు అనుకోండి, చేయాల్సిన పనులు కూడా చేయలేడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఎవరాయన? నా దేవుడు, నా కాపరి, నా రక్షకుడు, నా ప్రభువు నన్ను విడిపిస్తాడు అని ఒక ధైర్యంగా విశ్వాసంతో పలుకుతున్నాడు. ఈ విశ్వాసపు మాటలు మనం పలకాలి. ఇక్కడ దేవుడు నమ్ముతున్నానన్నావు, మరి ఆ దేవుడు నీకు ఏం చేస్తాడో కూడా నువ్వు చెప్పగలగాలి. వేటకాని ఊరిలో నుండి అంటే నన్ను వేటాడి నన్ను చిక్కించుకొని నన్ను సమస్యలో పడవేసినటువంటి ఆ ఊరిలో చిక్కబడిన నన్ను నేను సేవించే నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా ప్రభు, నా రక్షకుడు తప్పక నన్ను విడిపిస్తాడు. ఆయన నన్ను విడిపిస్తాడు అని నమ్మాడు, అది పలికాడు. కృంగిపోయిన వేళలో, భయాందోళన మిమ్మల్ని ఆవరించినప్పుడు, కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా సమస్యలు మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు, ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితుల్లో 91వ కీర్తన చదవండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నన్ను, నా కుటుంబాన్ని విడిపించు, నాకున్న పరిస్థితులను నన్ను విడిపించు. వేటగాని వాడు ఉరి అన్నప్పుడు అది రోగం కూడా కావచ్చు. హఠాత్తుగా డాక్టర్స్ ఒకవేళ అది మరణకరమైన రోగం అని చెప్పి ఉండొచ్చు. అది క్యాన్సరో, టీబీయో, ఆస్తమానో, ఏవో రకరకాల రోగాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నో రకాలైన వైరస్లు, ఎన్నో రకాలైన వ్యాధి రోగాలు. దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఈ వాగ్దానం ధ్యానిస్తున్న మనమంతా కూడా ఎటువంటి ఊరిలో మీరు చిక్కబడినా, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఫైనాన్షియల్గా మీరు ఒకవేళ చిక్కుల్లో ఉన్నా, శోధనలో ఉన్నప్పటికీ మీరు ఊహించలేదు అలాంటి చిక్కుల్లో పడతారని. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయన నిన్ను ప్రతి విధమైన ఊరి నుండి, చిక్కుల నుండి విడిపించగల సమర్థుడు. ఆయన మిమ్మలను తప్పక విడిపించే తీరుతాడు. ఆయన పేరేంటి తెలుసా? విడుదల నాయకుడు, ది డెలివరర్, ది సేవియర్, ది హీలర్. మనల్ని స్వస్థపరచువాడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయనే, మనల్ని బాగు చేయవాడు కూడా ఆయనే, మనల్ని రక్షించేవాడు ఆయనే. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయ